వెల్కమ్ టు మన హెల్త్. గర్భం దాల్చడం అనేది ఆ భగవంతుడు మహిళలకు ఇచ్చిన గొప్ప వరం. మీరు గర్భంతో ఉన్నప్పుడు కొన్ని లక్షణాలను బట్టి మీకు మగబిడ్డ పుడతాడా ఆడపిల్ల పుడుతుందా అని తెలుసుకోవచ్చు. అలాగే మీకు కవల పిల్లలు పుట్టబోతున్నారు అని తెలిపే లక్షణాలు కూడా ఉంటాయి. కడుపులో ఉన్న శిశువు మగబిడ్డ లేదా ఆడపిల్ల అని తెలుసుకోవడానికి శాస్త్రీయ పద్ధతులు, మన పెద్దలు ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న విషయాలు ఎన్నో ఉన్నాయి. కానీ మానవులలో లింగ నిర్ధారణ ఎలా జరుగుతుంది అంటే కడుపులో బిడ్డ మగ లేదా ఆడబిడ్డగా ఎప్పుడు మారతారు, ఎలా మారతారు అని చాలా మందికి ఉన్న అనుమానం. ఈ విషయాలను గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. సైన్స్ ప్రకారం మానవ శరీరంలో XX, XY అనే రకం క్రోమోజోమ్ల ద్వారా లింగ నిర్ధారణ జరుగుతుంది. మానవ శరీరంలోని కార్యోటైప్లో మొత్తం 23 క్రోమోజోమ్లు ఉంటాయి. వీటిలో దైహిక క్రోమోజోములు 22 అని, ఒక జత మాత్రం లైంగిక క్రోమోజోములు. కానీ పురుష మహిళల శరీరంలో దైహిక క్రోమోజోములు ఒకే విధంగా ఉంటాయి. అయితే లైంగిక క్రోమోజోములు మాత్రం విభిన్నంగా ఉంటాయి. ఎలా అంటే మగవారిలో XY క్రోమోజోములుగా, మహిళల్లో XX క్రోమోజోములుగా ఉంటాయి. పురుషులలో ఉత్పత్తి అయ్యే శుక్రకణాలు సగం X క్రోమోజోములుగా, మిగతా సగం Y క్రోమోజోములుగా ఉంటాయి. కానీ స్త్రీలు మాత్రం ఒకే రకం X అండాలను కలిగి ఉంటారు. ఎప్పుడైతే అండకణాలు X శుక్రకణాలతో ఫలదీకరణం చెందితే ఆడపిల్లగా, అండకణాలు Y శుక్రకణాలతో ఫలదీకరణం చెందితే మగబిడ్డగా మారతారు. మొత్తానికి మగవారికి శుక్రకణాలపై పుట్టబోయే బిడ్డ అమ్మాయా అబ్బాయా అనేది ఆధారపడి ఉంటుంది. సాధారణంగా గర్భం దాల్చిన మహిళ కడుపులో ఉన్న శిశువు మగ లేదా ఆడబిడ్డ అనేది 19 లేదా 20వ వారంలో తెలుస్తుంది. కడుపులోని బిడ్డ 6వ వారం నుంచి ఎదుగుదల అవయవాల్లో చిన్న చిన్న మార్పులు వస్తూ ఉంటాయి. 9వ వారంలో మగ ఆడ లింగ నిర్ధారణ అవయవాలు అభివృద్ధి జరుగుతుంది. 20వ వారానికి వచ్చేసరికి పూర్తిగా వారి లింగ నిర్ధారణకు సంబంధించిన అవయవాలు ఏర్పడతాయి. ఇక గర్భిణీ పొట్ట కనుక పై భాగంలో అధికంగా పొడుచుకు వస్తే ఆడబిడ్డ పుడుతుందని, లేదా పొట్ట దిగువ భాగంలో బయటకు పొడుచుకు వస్తే మగబిడ్డ పుడతారని చెప్పొచ్చు. మీ పాలిన్లు కనుక పెద్దవిగా తయారైతే పుట్టబోయేది ఖచ్చితంగా ఆడపిల్లే. ఇక సాధారణంగా జన్యుపరమైన సంబంధం వల్ల కవలలు జన్మిస్తారు అనేది వైద్యులు చెప్తున్నారు. అలాగే ఇంతకుముందు మీ కుటుంబంలో అంటే 2 అండాలు విడుదలయ్యే కుటుంబ చరిత్ర కలిగిన వారికి కవలలు జన్మించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఒక బిడ్డను కడుపులో మోస్తున్నప్పుడు మామూలు బరువు కలిగి ఉంటారు. అయితే కవల పిల్లలు పుట్టబోతున్నారు అని చెప్పడానికి రోజు రోజుకి అధికంగా బరువు పెరుగుతూ ఉంటారు. గర్భం ఎక్కువగా సైజులో ఉండడం జరుగుతుంది. కొందరు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు బరువు ఎక్కువ తగ్గుతూ ఉంటారు, పెరుగుతూ ఉంటారు. కానీ ఇక్కడ అలా జరగదు. ప్రెగ్నెన్సీ సమయంలో సాధారణంగా అలసట ఉండడం సహజమే. కానీ గర్భంలో 2 బిడ్డలు ఉన్నప్పుడు కాస్త ఎక్కువ అలసట ఉంటుంది. ఎంత శక్తివంతమైన ఆహారం తీసుకున్నా త్వరగా నీరసం వచ్చి అలసిపోతూ ఉంటారు. కానీ ఒక బిడ్డను మోసేవారు మరీ ఇంతగా అలసిపోరు. కొందరైతే బిడ్డ ప్రసవించే వరకు కూడా చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు. గర్భంతో ఉన్నప్పుడు మొదటి 3 నెలలు లేదా చివరి 3 నెలలప్పుడు వికారం ఉండడం, ఉదయం లేవగానే వాంతులు అవ్వడం జరుగుతూ ఉంటుంది. కానీ కవల పిల్లలు పుట్టబోయే లక్షణాలు ఉన్నప్పుడు మహిళల్లో వికారం ఎక్కువగా ఉంటుంది. ఎన్ని నెలలు ఇలా ఉంటుంది అనేది చెప్పలేరు. అయితే కొందరికి అతి వికారం తక్కువగాను ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.